99 టీవీ 70 రోజులు 70 సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు 99 టీవీ స్టూడియోలో ఉన్నారు శ్రీరామకృష్ణమూర్తి గారు. సో ఆయనకి చిరంజీవి గారితో ఉన్న అనుభవాలని పంచుకోవడానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. సో వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం రామకృష్ణమూర్తి గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు అండి. ఏలూరు నుంచి. సో మీరు ఏలూరు చిరంజీవి యువత ప్రెసిడెంట్. అవునండి. ఓకే, సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది రైస్ మిల్ ఫీల్డ్ అండి. మా తాతగారి నుంచి 54 నుంచి రైస్ మిల్ ఫీల్డే. ఒక 7 years నుంచి మేము అది ఆఫ్ చేయడం జరిగింది. మాకు షాపింగ్ కాంప్లెక్స్ అవి ఉన్నాయి, అలాగే కాకినాడలో సచికౌర్ థియేటర్ ఉంది. వీటితో ప్రస్తుతం అలాగా సాగిస్తున్నాం. సో మీరు చిరంజీవి యువత ప్రెసిడెంట్ అంటే సేవా కార్యక్రమాలు అన్నిట్లో కూడా పాల్గొంటూ అన్నిట్లో ముందుంటాం అండి. ఓకే, ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మీరు అక్కడ? మేము మొట్టమొదటిగా ఈ హాస్పిటల్లో బ్రెడ్ పాలు ఇవ్వడం మొదలుపెట్టామండి. 93 అక్టోబర్ 2న మాతా శిశు సంరక్షణ అని చెప్పేసి పిల్లల్ని ఇది అక్కడ ప్రసవించే ఇది. ఆ తర్వాత 94లో అన్న సమారాధన, ఏదైనా గుడుల దగ్గర పూజ చేయించి పేదలకి అన్న సమారాధన చేయడం అలాగా. అక్కడి నుంచి ప్రతి 95, 96, 97, 98, 99లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టామండి. అక్కడి నుంచి 2 ఏళ్ళకోసారో 3 ఏళ్ళకోసారో ఇలాగ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉంటాము. ఇది కాకుండా నిత్యం మాకు ఎవరో ఒకళ్ళు హాస్పిటల్ నుంచి పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి, బ్లడ్ కావాలి, ఆపరేషన్ ఉందనో డెలివరీ కేసులను ఇవి ఉన్నప్పుడు కూడా మా యువతలో ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళి రక్తదానం చేసి వాళ్ళకి ఆ సేవ ఇది చిరంజీవి గారి మీద ఉన్న ఇదిని ఆ రకంగా చేయడం జరుగుద్ది. ఇవి కాకుండా రీసెంట్గా మేము 2017, 2018, 20, 23లో బ్లైండ్ చెస్ టోర్నమెంట్లు పెట్టామండి 4 సార్లు. 2 సార్లు రామ్ చరణ్ గారి బర్త్డే మార్చి 27 సందర్భంగా 2 సార్లు పెట్టామండి. ఆ 2 సార్లు పెట్టినప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది ఆ బ్లైండ్ పీపుల్ వచ్చేవారు. వాస్తవంగా ఏంటంటే బ్లైండ్ అనేది వాడకూడదు. యూజువల్లీ చెస్ ఛాలెంజర్స్ అని చెప్పి అంటారండి వాళ్ళ ఇదిగా. ఇలా అంటే కొద్దిగా మానవతా దృక్పథంతో కొద్దిగా ఇదిగా ఉంటుందని. కాకపోతే నేను సారీ చెప్తున్నాను వాళ్ళకి. 10 మందికి అర్థం అవ్వాలంటే కొద్దిగా ఇది. నాకు ఆ టోర్నమెంట్ అలా పెట్టాలని ఎందుకు అనిపించిందంటే మా చిన్నబ్బాయి చెస్ ఆడతాడండి. అతను టోర్నమెంట్కి నేను హైదరాబాదు జైపూర్ తీసుకెళ్తుండేవాడిని, కలకత్తా తిరుగుతున్నప్పుడు హైదరాబాద్లో నేను ఈ బ్లైండ్ చెస్ ఆడతాం అది చూశానండి. చూస్తే వాళ్ళు బ్లైండ్ వాళ్ళు ఆడుకోవడం కాకుండా మన మామూలుగా ఈ చూపు ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళు ఆడటం కూడా జరుగుద్దండి. నేను చూసి నాకెంతో దాని మీద ఒక ఇది కలిగి నేను అప్పుడు ఆ చెస్ ఆర్బిటింగ్ చేసే ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళని నేను సంప్రదించి అడిగానండి. అడిగితే అప్పుడు వాళ్ళ ఒక అసోసియేషన్ ఉంటుంది, దాన్ని ఎంత అప్రోచ్ అవుతే ఇది అవుద్దంటే వాళ్ళ ద్వారా 4 సార్లు నేను చేయడం జరిగింది. 2 సార్లు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పెట్టానండి, ఓసారి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా పెట్టాను, ఓసారి మదర్ తెరిసా పుట్టినరోజు సందర్భంగా పెట్టడం జరిగింది. ఇంకోసారి పెడతానికి మేము నెక్స్ట్ ఇయర్ 2026లో సంక్రాంతి టైంలో పెడతాను అని చెప్పి మేము ప్లాన్ చేసుకుంటున్నామండి. 5వ సారి ఈ మధ్యలో కుదరలే. ఎందుకంటే అండి దానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు అవుద్దండి. మామూలుగా రెగ్యులర్గా చెస్ టోర్నమెంట్లు జరిగే ఏంటంటే ఫీజు తీసుకుంటారండి. అవి 100 రూపాయల నుంచి 10,000 వరకు ఫీజు ఉంటుందండి. అది ఆ టోర్నమెంట్ని బట్టి, ఆడే డేస్ని బట్టి, ఇదిని బట్టి ఉంటుంది. ఇది ఎలా కదండి, మనం వాళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకోండి, ఎటువంటి ఇది ఉండదు. మా అసోసియేషన్ నుంచి కాకుండా కొందరు దాతలు ఉంటారండి, ఆ దాతల నుంచి కూడా ఇప్పుడు భోజనం టిఫిన్లు అడుగుతామండి, వాళ్ళు ఏర్పాటు చేసి పంపించేస్తారు అక్కడికి. అలాగే వాళ్ళకి మనీ ప్రైజ్ కూడా అది ఉంటుందండి. ఎంతమంది వచ్చారో అందరికీ టాప్ 10 కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా వచ్చిన ఎంతమంది వచ్చారో అందరికీ ఏదో ఒక మనీ ప్రైజ్లోనే ఇస్తాము. సర్టిఫికెట్ చిరంజీవి గారిది మొమెంటో కూడా ఇవ్వడం కూడా జరుగుద్దండి. వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం చేయాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల ఆగింది. డెఫినెట్గా రేపు 26 అదే కొత్త సంవత్సరంలో జనవరి 5లో బాస్ సంక్రాంతి హిట్ సందర్భంగా మేము మంచి సెలబ్రేషన్గా అది చేస్తామండి. అందులో ఏంటంటే వాళ్ళు కూడా చిరంజీవి గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళండి మమ్మల్ని అని అడుగుతున్నారు. నాకు కుదరక కొద్దిగా అదే అంటే దాన్ని అక్కడికి తీసుకెళ్ళాలంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు దాన్ని ఏర్పాటు చేయాలి వారధి కింద. ఇది కుదరక నేను అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నానండి.
కానీ 2026 జనవరిలో మటుకి కంపల్సరీ ఆ టోర్నమెంట్ చేయటం జరుగుద్ది. ఓకే. అలాగే ఎవరన్నా ఇల్లు కాలిపోయినప్పుడు వాళ్ళకి సామాను కానీ దుప్పట్లని ఇవ్వడం, ఈ వీల్ చైర్స్ ఉంటాయి కదండి 3 చక్రాలు, ఈ వికలాంగుల టైప్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం, విడోస్ ఎవరికైనా కుటుంబిషన్లు ఇవ్వడం, ఇలా ఏదో ఒకటి నిత్యం మేము చిరంజీవి గారి పేరు మీద సేవలో అలాగా చేస్తూనే ఉంటామండి. అది కలిసారా బాస్ని ఎన్నిసార్లు కలిసారు? నేను ఒక 10 సార్లు కలిసి ఉంటానండి బాస్ని. ఫస్ట్ టైం 94లో కలిసానండి. హైదరాబాదు సారథి స్టూడియోలో షూటింగ్లో కలిసామండి, ముగ్గురు మనకాల షూటింగ్లో. అక్కడి నుంచి కంటిన్యూషన్గా ఏదో ఒక సందర్భంలో కలవతూ ఉండటం జరుగుద్దండి. 94 కలిసామండి. 95లో మెడ్రాస్లో బిగ్ బాస్ షూటింగ్లో కలిసామండి. మా అదృష్టం ఏంటంటే ఆ రెండో రోజే పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగిందండి, అనుకోకుండా. ఆయన ఆ రోజు ఒక గంట మాట్లాడి ఉంటామండి ఆ రోజు. ఆయన అప్పటికి ఇండస్ట్రీలోకి రాలే, ఆయన ట్రైనింగ్లో ఉన్నారండి. ఎన్ని నేర్చుకుంటున్నారు ఆయన, స్క్రిప్ట్ వర్క్ అన్నీ కూడా అక్కడమ్మా ఇక్కడ స్క్రిప్ట్ వర్క్ జరగడం అన్నీ జరుగుతున్నాయండి అప్పుడు అక్కడ. అనుకోకుండా మేము ఉన్న చోట ఆయన వచ్చారు. అంటే ఆ గీత ఆఫీస్ రూమ్లో చిరంజీవి గారి పిఏ అక్కడ ఉండేవారండి, రంగారావు అని. ఆయన కలవడానికి మేము వెళ్ళిపోతున్నాం చెప్పడానికి వెళ్ళిన టైంలో కళ్యాణ్ గారు అక్కడికి రావడం జరిగిందండి. వచ్చినప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తే వచ్చి మాతో ఒక గంట మాట్లాడారు. అంటే ఆయన రావడానికి ఒక గంట పట్టిందండి. వచ్చాక మాతో మాట్లాడుతూ ఒక గంట మాతో ఆ రోజు ఆయన ఒక గంట సేపు గడిపి ఫోటోలు దిగి, మా చిరంజీవి అమ్మ ఒక ఆయన పెద్దబాబు అని, ఆయన కరాటే బ్లాక్ బెల్ట్ అండి. ఎలా చేస్తారు ఏంటి అని అడిగితే మీ దానికి సినిమా దానికి వేరే తేడా ఉంటుందని ఆయన చెప్పడం, అప్పుడే ఎంతో ఇదిగా మాట్లాడారండి ఆయన. ఆ తర్వాత మాకు కలవడం పెద్దగా కుదరలేదు చెప్పాలంటే. యువరాజ్యం అప్పుడు ఒకసారి కలవడం, రీసెంట్గా మళ్ళీ ఈ మధ్యలో ఒకసారి కలవడం జరిగింది. కానీ ఆ కలవడమే ఇది అంతసేపు ఆయన ఎవరో అభిమానులు ఫస్ట్ టైం మేమే ఫోటో ఆయనతో దిగడం, ఫోటో అదే ఆ టైంలో మాట్లాడడం కాకముందే మేము ఫోటో దిగాం. అప్పుడే దిగాం 95లో మే నెలలో. అది 10 సార్లు పైన కలిసాం. మర్చిపోయిన మధురానుభూతులు అంటే నేను 2000 నుంచి 2002 వరకు కొద్ది గ్యాప్ వచ్చిందండి రావడానికి, ఆయన కలవడానికి. ఎందుకంటే నాకు 2000 మార్చిలో మ్యారేజ్ అయింది. ఆ మార్చిలోనే నేను మా ఏలూరు మున్సిపల్ కౌన్సిలర్గా కూడా ఎన్నికవడం జరిగిందండి. ఆ గ్యాప్లో నాకు కొద్దిగా రావడం గ్యాప్ వచ్చింది. బూజు బాధ్యతల నిమిత్తం మేము చెక్ ఇవ్వడానికి వచ్చామండి చిరంజీవి గారికి. ఆ చెక్ ఇచ్చేసి మేము ఫోటో దిగి ఒక 10 మంది ఫోటోలు దిగి, ఏలూరు నుంచి వచ్చిన వాళ్ళు ఫోటో దిగి నేను వచ్చేస్తుంటే ఆ రోజు బాస్ నా మీద భుజం మీద చేసి ఆపి వెనక్కి లాగారండి. నాకు కాసేపు అర్థం కాల, ఏంటి అంత అయినా మనం మీద చేస్తే ఒక రకమైన ఫీలింగు, ఏంటి బాస్ ఇలా అవుతున్నారు ఏంటి అనుకుంటే, నువ్వు ఈ మధ్య రావట్లేదు ఏంటి అని అడిగారు. ఆ రోజు నాకు ఇక నిద్రలేదు. ఒక ఇది ఎందుకు రావట్లేదు ఏంటంటే మా సోమనాయుడు గారు చెప్పారండి, రామకృష్ణకి ఈ మధ్య పెళ్ళయిందండి, కాకుండా కౌన్సిలర్ ఒకటి రీసెంట్గా ఎన్నికయ్యాడంటే దగ్గర లాక్కుని అప్పుడు ఫోటో దిగి జాగ్రత్తగా చేసుకో అని చెప్పి ఇది చెప్పారు. కానీ ఆయన్ని రోజుకి ఎంతో మంది కలుస్తుంటే కూడా ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటారంట. మీలాగే ఇప్పుడు ఎంతో మంది అభిమానులతో నేను మాట్లాడాను, ప్రతి ఒక్కరిని ఆయన ఇది 2 ఏళ్ళ మేడం. కానీ 7-8 ఏళ్ల గ్యాప్లో ఆయనతో 3-4 తరగతులు చదువుకున్న నిడదవోలు బాబ్జీ అని ఆయన్ని, బాబ్జీ ఇలా రా అని పిలిచారండి. ఆయన మామూలుగా ఫ్యాన్స్ అని మేము అనుకున్నాం, కానీ మాకు ఈయన నా చిన్నటి స్నేహితుడు, నాతో నిడదవోల్లో చదువుకున్నాడు, 7-8 ఏళ్ళు అయిందా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసావా, లైఫ్ ఎలా ఉంది ఏమిటి అలాగా. ఇంకోసారి ఇక్కడ డి రామానాయుడు కళ్యాణ మండపంలో ఆల్ ఇండియా చిరంజీవి అభిమానులు మీటింగ్ జరిగిందండి. మేము 400 పైనుంచి 500 మంది ఉండుంటాం. 300 పై మంది అభిమానులు ఊరు పేరు చెప్పారండి చిరంజీవి గారు. మీరు నమ్మండి నమ్మకండి, ఆ వీడియో ఉంటే అది చూస్తే చిరంజీవి గారికి ఎంత మెమరీ, అభిమానులు అంటే ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత అన్నది ఇలా తెలుస్తూ ఉంటాయండి. ఇంకా మాకు ఆయన మీద నిజంగా అండి చూస్తుంటే చాలా మంది
అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని గుర్తుపట్టి అంటే ఎంత ఆప్యాయంగా తీసుకొని ఫోటో దిగినా కూడా వాళ్ళ పేరు ఊరు అన్ని అన్నీ గుర్తుపెట్టుకొని గుర్తండి, ప్రతి అన్నీ ఒక్క గుర్తండి. అభిమానం అంతే చెప్తారు ఆయన. అంటే వాస్తవం అండి. ఎన్ని రోజుల తర్వాత వచ్చినా కూడా ఆయన పేరు పెట్టి దగ్గరికి పిలవడం, ఆయన యోగక్షేమాలు అడగడం ఇలా చేస్తూ బాగా అండి, అన్నీ ఆయన ఎంత జాగ్రత్త అండి. మేము మొదట అన్నదానం మొదలుపెట్టినప్పుడు కింద పెట్టేవాళ్ళం అండి, వాస్తవం ఓకే ఓకే కింద పెట్టేవాళ్ళం. అప్పుడు నేల మీద. నేల మీద మామూలుగా అంటే చేపలు అయ్యేసి ఓకే. వేసి పెట్టేవాళ్ళం. ఒక 3-4 అయ్యాక మేము టేబుల్స్ మీద పెట్టాం. ఉమ్. నువ్వు డబ్బులు వృధా చేసావేమో రామకృష్ణ అన్నారండి. నాకు అర్థం కాల, ఎందుకంటున్నారంటే ఈ బల్లలు కాకుండా రెగ్యులర్గా అలాగే పెట్టుంటే ఇంకో 10 మందికో 20 మందికో మీరు ఇంకో భోజనం పెట్టేవాళ్ళు. భోజనం వెళ్ళారు కొంతమంది. కదా, ఇది ఖర్చు బడ్జెట్ కదా అని చెప్పి అన్నారు. లేదు సార్, మన అభిమానే అండి, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అటు తిరిగి ఇటు తిరుగుతూ వలన కొద్దిగా ఆ డస్ట్ అది ఎంతో కొంత ఇది ఉంటుంది కదా, ఆకులు తగలడం, దాని మీద అతను మీ మీద అభిమానంతో ఇచ్చాడండి అంటే ఓకే అయితే పర్వాలేదు. ఆయన చాలా జాగ్రత్తలు అయ్యి కూడా ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు చెప్తూ ఉంటారండి. ఇప్పుడు పాలు కొంతమంది కటౌట్ల మీద పోస్తూ ఉంటారు, పాలాభిషేకం చేస్తారు. పాలాభిషేకం చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఇవ్వచ్చు కదా, ఆ. ఎందుకు ఇలా నేల మీదకి పడే అంటే నా మీద అనేది మీ అమ్మానే, కానీ అది కిందకి ఇలాగా వేస్టేజ్ వృధా పోతుంది కదా అనేది ఒక ఇది. ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఈ అప్పుడు స్టార్లకి పువ్వులు వేయడం, పేపర్లు వేయడం, రూపాయలు ఇసరడం అవును. జరిగేది. కానీ దాన్ని అంతటినీ మార్చింది చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం. ఈ రకంగా మమ్మల్ని ఒక సేవా దృక్పథంలో ఆయన నడిపించిందండి. ఉమ్. ఇప్పుడు అభిమానులు అంటే ఒక ఇది సంఘంలో గౌరవం ఉండదు మామూలుగా. వీళ్ళ అల్లరచల్లరగా థియేటర్ల దగ్గర ఉంటారు, ఒక రకమైన గోల చేస్తారు, గోళ అనేది ఇది. అలా కాదండి. ఈరోజు ఒక మానవత, మదర్ తెరెసా గురించి హోదాని కల్పించిన నటుడు, మా అభిమాన నటుడు చిరంజీవి గారండి. ఆయన వల్ల మాకు ఎంతో ఇది. ఇప్పుడు నేను చాలామంది తెలియదు, పలకరిస్తూ ఉంటారు, మీరు చిరంజీవి రామకృష్ణ గారు కదా అంటారు. అన్నప్పుడల్లా ఒక ఫీలింగ్ వస్తుంది. వాస్తవం అంతే, ఎందుకంటే డబ్బులు వృధా చేయట్లే. ఏదో టికెట్ల కోసనో ఇంకోటనో కాకుండా ప్రతి రూపాయి, ఇప్పుడు 100 days ఆడింది అనుకోండి, ఆ స్టాఫ్ ఎంతమంది ఉంటే ఆ 30 మందికి మేము బట్టలు పెడతామండి. ఆహా. అలాగే ఆ రోజు వాళ్ళకి బిర్యానీ అది చేస్తూ ఉంటాం. ఉమ్. వేస్టేజ్ ఏం చేయండి. ఏదన్నా సరే 10 మందికి ఉపయోగపడాలి. వాళ్ళు మన చిరంజీవి గారిని సుఖీభావ అని చెప్పి ఆయనతో పాటు మమ్మల్ని కూడా అనుకోవాలి, ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించుకోవాలి అనేది మా ఇది రెగ్యులర్ ఇది. ఉమ్. అందుకే ప్రతిదీ ఆలోచించి చేస్తామండి. ఉమ్. ఇప్పుడు వారోత్సవాలు లాంటి వారోత్సవాల్లో బడ్జెట్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి, వృద్ధాశ్రమాలు ఉంటాయండి. ఇప్పుడు 4-5 వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే భోజనం అన్నీ ఏర్పాటు చేసుకుని మేము ఆ టైంకి వెళ్ళినప్పుడు మేము అక్కడ వడ్డం చేస్తుంటాం. వాళ్ళంతా తృప్తిగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు, బాబు ఇదిగా ఉండండి, ఆ తృప్తి. ఉమ్. ఇవన్నీ అటువంటి ఇది ఒక చిరంజీవి గారు ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీలోనే తప్పండి. మిగిలిన అంటే చేస్తుంటారు కానీ ఎంతవరకు అంటే దీనంత కాదు, మెగా అభిమానాలు చేసేంత ఇదేమి కాదు. ఉమ్. ఇప్పుడు బూజు బాధితులకి మేము మొత్తం ఆల్ ఇండియా చిరంజీవి అమ్మాయిలు ఆ రోజు ఎంతో ఫండింగ్ చేసుకుని వెళ్ళి డైరెక్ట్ ప్రధానమంత్రి గారికి చేతుల మీదకి ఇవ్వడం జరిగిందండి. అప్పుడు వాజ్పేయి గారికి ఆయన చిరంజీవి గారు అమ్మాయిలు సేవ చేస్తారని చెప్పి ఆ రోజు పర్మిషన్ కూడా ఇచ్చారు కలవడానికి. అంత ఇది ఉంది. అంత ఎందుకంటే మొన్న పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది కదా, ఆ టైంలో ఆల్ ఓవర్ ఇండియా చిరంజీవి అమ్మాయిలందరూ సేవ చేయడానికి వెళ్తానికి మేము ముందుకు వచ్చామండి. అంటే అక్కడ హెల్ప్ ఆ సైనికులకి వాళ్ళకి మా వంతుగా ఏదో ఒకటి, అక్కడ హాస్పిటల్ దగ్గర అవ్వచ్చు, ఫుడ్ దగ్గర అవ్వచ్చు, ఇంకో దగ్గర అవ్వచ్చు, ఓ మనిషిగా మనం ఇప్పుడు మన గురించి వాళ్ళు అన్ని రోజులు ఇదవుతున్నప్పుడు మనం కూడా వాళ్ళకి సేవ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని మా స్వామినాయుడు గారికి పేర్లు ఇవ్వడం ఇవన్నీ జరిగింది. కాకపోతే దేవుడి దయ వలన అంత మన మంచితనం వలన, మన భారతీయుల మంచితనం వలన ఆ యుద్ధం అక్కడితో ఆగిపోవడం అది జరిగింది. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటారు కదా, అన్ని బాస్ ని కలిసినప్పుడు చెప్తూ ఉంటారా? ఆయనకి తెలుసా మీరు ఇన్ని ఆల్బమ్ కార్యక్రమాలు చూస్తుంటారండి ఆయన, ప్రతి Okay. ఫోటో చూస్తారండి. మ్మ్. మీరు ఇప్పుడు నేను మీకు పెన్ డ్రైవ్ ఇస్తాను కదండి, దాంట్లో ఆయన చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటారండి. మ్మ్. మేము 96లో ఒక కరాటీ టోర్నమెంట్ చేసామండి. 95లో చేసాం డిసెంబర్లో. ఇప్పుడు 95 జనవరిలో చిరంజీవి గారిని కలిసామండి. మ్మ్. అప్పుడు కలిసినప్పుడు 3 ఆల్బమ్లు అయినా అలా నుంచుని 1 గంట పైన వద్దండి. ప్రతి ఫోటో చూసి ఇదేంటి ఎలాగ ఏంటి, ఆ మెమోంటోస్ గురించి, వాళ్ళ మెడల్స్ గురించి ఇండియా లెవెల్లో జరిగిందండి ఆ టోర్నమెంట్. మ్మ్. అయితే దానికి రిక్షా ఓడ్స్ అనే సినిమాని స్పాన్సర్షిప్గా
డొనేషన్ ఒక టికెట్ ఎక్స్ట్రా రేట్ పెట్టి అమ్మడం జరిగింది. ఆ వచ్చిన మనీని దానికి స్పాన్సర్షిప్గా ఇవ్వడం జరిగిందండి. అది దాని మీద చిరంజీవి గారికి కృతజ్ఞతగా ఇక్కడికి వచ్చి మేము మొమెంటోస్ అయ్యి ఇచ్చి ఆ ఫోటోలు అన్నీ చూపించామండి. 3 గంటలు 3 ఆల్బమ్స్ ఆ గంట సేపు అలా నుంచిన ప్రతి ఫోటో చూశారండి ఆయన. ఒక 28-30 ఫోటోలు దిగామండి అప్పుడు చిరంజీవి గారితో. అలాగా ఒక కెమెరామ్యాన్ అనుకోకుండా ఆయన కలిశారు మెడ్రాస్లో, ఫోటోలు దిగాం. అంతా అయిపోయింది. అయిపోయాక చిరంజీవి గారు బాగున్నావా ఏంటి అని చెప్పి అడుగుతుంటే మాకు అర్థం కావట్లేదండి. ఇదేంటి ఎంతసేపు మాట్లాడుకుంటే కెమెరామ్యాన్ పలకరిస్తున్నారండి ఆయన. ఆయన కూడా ఆయనతో పాటు ఆ 78 ఆ టైంలోనే ఇండస్ట్రీలోకి వచ్చారంటండి, స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏం చేస్తున్నావు నువ్వు, ఎలాగున్నావు ఏంటి అని చెప్పి అడుగుతుంటే ఆయన కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి బాగాలేదు అంటే, చిరంజీవి గారు కూడా నాకు బ్రేక్ వచ్చిందిగా 96లో సినిమా చేయలేదు ఆయన వీడు ఆ టైంలో. నాకు గ్యాప్ వచ్చిందిగా ఉంది, నీకు వస్తుందిలే, నాకు వస్తుంది నీకు వస్తుంది, ఎన్ని మామూలే కదా ఇండస్ట్రీలో అని చెప్పేసి ఆయన చెప్తున్నారండి. అంటే ఆయన ఎవరిని మర్చిపోరండి, ఆ కళ్ళల్లో స్కాన్ చేసేసుకుంటారు ఆయన. ఇండస్ట్రీలో వాళ్ళు అవ్వచ్చు, అభిమానం అవ్వచ్చు, ఎవరైనా సరే. ఇప్పుడు నిర్మాతల వాళ్ళని కూడా చూడండి ఎంత గౌరవంగా మాట్లాడుతుంటారు ఆయన. మొన్న అశ్విని దత్ గారి గురించి ఏమైనా ఉండే ఎవరి గురించి ఆయన ఎప్పుడు ఎంతో ఇదిగా మాట్లాడుతుంటారు. నిర్మాతల మనిషి కూడా అంటారు, ఎందుకంటే ఒక పెద్ద స్టార్ అంటే స్టార్టింగ్ మూవీలో కాకుండా ఒక స్టార్ అయిన తర్వాత కూడా ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక వాల్యూ ఇవ్వడం, ఆయన కోసం ఎంతో కష్టపడి ఆయన కాల్ షీట్స్ ఇవ్వడం కూడా జరిగిందంట. వాస్తవం అండి. బాగుంటేనే మనం బాగుంటాం అనే వ్యక్తి ఆయన. అవునండి, ఎప్పుడు ఆయన నోట్ల నుంచి ఆ మాట వస్తూనే ఉంటుంది. అసలు చిరంజీవి గారు స్టార్టింగ్లో హీరో చేశారు, క్యారెక్టర్ చేశారు, నెగిటివ్ క్యారెక్టర్లు అన్నీ చేశారు. అప్పుడే ఏంటి ఈయన ఒక డిఫరెంట్గా ఉన్నారు, ఒక స్టైలిష్గా ఉండేదండి చిరంజీవి గారిది. ఏదైనా చేసినా ఆయన ఇలా తిరిగిన, ఒక మాట్లాడినా, చెయ్యిలా అన్న, ఆ స్మైల్ ఇచ్చిన, ఆ సిగరెట్ పొగ వదిలే విధానం అనవకండి. ఏంటి ఈయన కొత్తగా ఉన్నాడు, వెరైటీగా ఒక రకమైన ఎలా అనుకుంటే అలాగా ఆ 80లో స్టార్ట్ అయిన ఇది ఇక ఖైదీ సినిమా కాడి నుంచి గట్టిగా పునాదిగా ఇదైపోయింది. అప్పటి వరకు మేము కాకినాడలో మా థియేటర్లో ఆడితే ఎవరు సినిమా ఆడితే వాళ్ళ సినిమా చూస్తాం, అదొక రకంగా ఉండేది. కానీ ఈ 80 నుంచి నాకు హీరో అంది చిరంజీవి గారు అండి. ఆ తర్వాత ఫ్యామిలీలో ఎవరిని వచ్చినా కూడా మేము వాళ్ళని ఆదరిస్తూనే ఉంటాం ఈ రోజు వరకు. చరణ్ బాబు అవ్వచ్చు, వరుణ్ బాబు అవ్వచ్చు, సాయి ధరమ్ తేజ్ అవ్వచ్చు, ఇక ఎవరైనా సరే అండి వాళ్ళని. స్టార్టింగ్ నుంచి అంటే ఒక 5-6 సినిమాలు చూసుండండి నేను, మిగిలింది ఈ రోజు వరకు చూసానండి. అంటే ఏ సినిమా మీకు బాగా నచ్చిన సినిమా? బాస్ సినిమాలో నాకు శుభలేఖ అన్న, ఆరాధన అన్న, ఆయనది క్లాసికల్స్ ఆ సినిమాలో అండి. ఆయన ఒక అద్భుతమైన నటన ఉంటుందండి. అంటే ఈ మాసు ఇదేని కాదండి, మనం అలాగా చూస్తూ ఉంటే ఒక డిఫరెంట్ ఆయన నటన అనేది కూడా ఆయన ఇదిలో కనపడుతుంటుంది. ఇప్పుడు ఆపదబంధుడు ఉంది సినిమా నచ్చలేదు చాలామంది, కానీ ఆయన హావభావాలు ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. రుద్రమైన సినిమా అండి, చాలా బాగుంటుందండి అసలు చూస్తానికి. ఇప్పుడు మగమహారాజు అండి సినిమా, ఫ్యామిలీ డ్రామా. ఆయన ఓ డిఫరెంట్, ఆయన బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఆయన క్యారెక్టర్ ఇది అవ్వచ్చు. ఠాగూర్ అసలు చెప్తానికే ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో ఉంటుందండి ఆయన యాక్షన్కి అసలు చెప్పాలంటే. అలాగే ఇంద్ర, ఇలాగా న్యాయం కావాలి ఆయన హీరో. ఇది నెగిటివ్ క్యారెక్టర్, కానీ ఆ యాక్షన్ దాంట్లో చేసే ఆయన విధానం అవ్వచ్చు, ఆ స్టైలిష్ ఒక ఇది అవ్వచ్చు. యూత్కి ఆ టైంలో చెప్పాలంటే అండి, కొత్తగా ఏ షర్ట్ వేస్తారు చిరంజీవి గారు, మోడల్ కుట్టించుకోవాలి కొనుక్కోవాలనుకునే యూత్ ఉండేవారండి ఆ టైంలో. సెట్ చేశారండి ఆయన డ్రెస్, వెరైటీగా వాడుతూ ఉండేవారండి. యూత్ తెగ ఇది అవుతూ ఉండేవారు చాలామంది. అంత ఇదండి ఒక రకం హీరో అంటే చిరంజీవి గారు అండి. డ్యాన్స్ అవ్వచ్చు, ఫైట్ అవ్వచ్చు, కామెడీ పరంగా ఏది ఆయన్ని ఇది చేయడానికి లేదు. ఒక హీరోలు చేసేటువంటి దానికి ఆయన సపరేట్ గా ఒక ట్రెండ్ తీసుకొచ్చారు. స్టార్ట్ చేసి ఎంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా ఆయన చేసే కామెడీ కొంచెం స్పెషల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యాన్స్ కోసం చేసే ఆ లుక్ గానీ, ఆ స్మైల్ గానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. అవునండి. సో బాస్ ని స్క్రీన్ మీద చూసినప్పుడు మీరు ఎక్కువ ఏది ఎంజాయ్ చేస్తారు? ఆయన డాన్స్ నా, కామెడీనా, డైలాగ్ డెలివరీనా? అంటే ఏ స్క్రీన్లో ఉంటున్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది మేడం. మీకు చెప్పాలంటే రౌడీయలుడు, గరానా మొగుడు, ఆ టైంలో మీరు చెప్తే నమ్మరు, మా కజిన్ ఆయన వయసు ఈరోజు 75-80 ఉండి ఉంటాయి.
ఆ సినిమా వచ్చినప్పుడు నేను ఎప్పుడు సెకండ్ షోకి వెళ్ళినా మా వదిన ఆయన మా కజిన్ మా అన్నయ్య అవుతారు ఆయన 15 సార్లు సెకండ్ షో సినిమా చూశానండి నేను. ఫ్యామిలీతో వచ్చేవారు, ఆ లాస్ట్ పార్ట్ అవగానే వెళ్ళిపోయేవారు. అలాంటి వాళ్ళని నేను ఎంతోమందిని చూశానండి. మేమంతా యూత్, ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా పెద్ద వయసు, అప్పటికే వాళ్ళకి 50 ఇదిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంతోమంది అలాగ ఆ పాట అవగానే అలాగ వెనక్కి తిరిగి చూడగానే థియేటర్లో వెళ్ళిపోయేవారండి. ఆ లాస్ట్ సాంగ్ అవగానే ఇంకా అంతే. ఆ ఫైట్ ఒక ఫైట్ ఉందనుకోండి, ఆ అద్భుతమైన ఫైట్ చూడటానికి అలాగ ఉండేవారండి. రిపీట్ ఇక ఇన్నిసార్లు చూస్తుంటామో మాకే తెలియదు. ప్రతి సినిమా ఇక చూసి 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 అసలు నేను ఆరణ మంటల సినిమా కూడా ఎన్నోసార్లు చూశానండి. అసలు చిరంజీవి గారు ఆ రోజుల్లోనే ఒక డిఫరెంట్ ఒక ఇదిలో ఉండేది, సస్పెన్స్ టైప్లో ఒక ఇదిగా ఉండేది, బాగుండేది. అలాగా ఖాళీ సినిమా అవ్వచ్చు, నకిలీ మనిషి అవ్వచ్చు, ఏంటో ఆయన చూస్తుంటే ఆ కళ్ళు ఆ ఇది ఆ యాక్షన్ చూస్తుంటే ఒక డిఫరెంట్ అంతా ఇది. అంటే ఈ పౌరాణికాలు జానపదాలు ఆ ఇది వేరు, ట్రెండ్ నుంచి ఒక కొత్త ట్రెండ్ అండి ఇప్పుడు. ఆ రకంగా మా థియేటర్లో ఎక్కువగా కృష్ణ గారి సినిమాలు ఆడుతూ ఉండే, శోభన్ బాబు సినిమాలు ఆడుతూ ఉండే. తర్వాత మేము డీటెస్ట్ చేసామండి మాస్టర్ సినిమా టైంలోనే. అప్పుడు అరవింద్ గారు మాట్లాడి మొట్టమొదటిగా 2 ఉభయ గోదావరి జిల్లాలో డీటెచ్ చేసింది సచ్చిగౌరి థియేటర్ అండి, కాకినాడ సచ్చిగౌరి. ఆ థియేటర్ అంటేనే ఆ జిల్లాలో పెద్ద ఫేమస్ అండి. ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు ఆడుతూ ఉంటారు. నా చిన్నప్పుడు తెలుగు సినిమాలు ఆడుతూ ఉండేవారు, తర్వాత మానేశారు. ఇక చిరంజీవి గారిది మాస్టర్ సినిమా కాడి నుంచి కంటిన్యూషన్గా చాలా సినిమాలు మా థియేటర్లోనే అండి సినిమాలు. చిరంజీవి గారి ఇంద్ర రాకముందు వరకు మా దాంట్లోనే నెంబర్ ఆఫ్ సినిమాలు రిలీజ్ అయినాయి. అరవింద్ గారు వచ్చినప్పుడు మేము అక్కడ కలవడం, మా థియేటర్లో కలవడం, ఆయన నా మీద కోప్పడతాం. అంటే నేను మాది ఏలూరులో కలిశాను. ఆయన జిల్లా టూర్ అలా చేసుకుంటా వైజాగ్ వరకు వెళ్తున్నారని చెప్పి కాకినాడ వస్తున్నారని చెప్పేసి నేను కాకినాడ వెళ్ళడం జరిగిందండి మా థియేటర్కి. అక్కడ రిసీవ్ చేసుకుంటే ఆయన నా మీద కోప్పడ్డారు. కోప్పడింది ఎందుకంటే నువ్వు నా వెనకాల అలా వచ్చేస్తున్నావు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఏమన్నా జరిగితే జాగ్రత్త అన్నాక, కాదండి థియేటర్ మాదే ఇది, నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చానంటే, అయితే ఓకే నువ్వు మామూలుగా ఏదో వచ్చావేమో, నేను ఇందాక నిన్ను చూశాను, నీకు మీద కోపడదాం అనుకుంటున్నాను, అది కనిపించాను ఇప్పుడు అంటే జాగ్రత్త అండి. వాళ్ళు మన వెనకాల వచ్చేస్తున్నారు అనే ఇదితో పాటు జాగ్రత్త ఉంటుందండి వాళ్ళ దగ్గర ఎప్పుడు. ఆ ఫ్యామిలీకి ఉన్న ఇదేంటంటే జాగ్రత్త, వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారండి. ఏదన్నా మనం ఇప్పుడు 100 days ఫంక్షన్కి వెళ్ళొచ్చు, సినిమా ముందు ఓపెనింగ్ కూడా ఉంటుంది, ఈ సినిమా రిలీజ్ ముందు ఫంక్షన్లో అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మీరు జాగ్రత్త, మీ సరదాయే, మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులకి కనపడి మీ ఫ్యామిలీకి కనపడి ఇదైనప్పుడే మాకు ఇది. ఎందుకంటే దానికి వెళ్ళారు అనే ఏదో జరిగింది అనేది రాకూడదు అనేది, అది జాగ్రత్తగా ఉండాలి. అభిమానమే కరెక్టే, కాకపోతే దాన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకు మీ సరదా ఇదిని ఉంచుకోవాలని చెప్పి చెప్తూ జరుగుతూ ఉంటుంది. సో ప్రతి సినిమా కూడా రిలీజ్ లో అంటే ఐ మీన్ డే ఫస్ట్ డే షో చూడడం జరిగేదా? ఫస్ట్ డే అండి, అది నేల అవ్వచ్చు, బెంచ్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు అనేది కాదు, స్క్రీన్ మీద మా చిరంజీవి గారు కనపడ్డారా లేదా అన్నదే మాకు కావాలి తప్ప అండి ఎక్కడ కూర్చున్నాం అనేది కాదండి. సినిమా చూసామా లేదా, ఆ తర్వాత ఇక క్లాస్లో కూర్చుంటాం ఇవన్నీ వేరే సంగతి అండి. ఆ రోజు టికెట్ అనేది చేతిలోకి రావాలి. అది ఫస్ట్ షో కష్టాలు ఫేస్ చేశారా? అసలు మామూలుగా కాదండి, నలిగిపోయి కానీ ఆ నలిగిపోతుందని చెప్పి ఇది ఉండదు, కానీ చేతిలోకి టికెట్ పడగానే అదేం గుర్తుండదండి. ఇక బాస్ని చూసాక ఆనందమే ఒక హద్దులు దాటిపోయి ఉంటుందండి. అంత హ్యాపీగా నేను ఎక్కువ నేల బెంచ్లో చూడటానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడినండి. ఎందుకంటే అక్కడున్న ఇది క్లాసులో ఉండదు, వీళ్ళు కూర్చుని క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక్కడైతే మంచి మాస్గా ఇదిగా ఉంటుంది ఆ ఇది. నాకు ఎక్కువ నేను ఇప్పుడు ఆయన 155 సినిమాల్లో ఒక 80 సినిమాలు నేను నేల బెంచ్లోనే చూస్తుంటానండి, మార్నింగ్ షో సినిమాలు. అయితే ఆ థియేటర్లో సగం థియేటర్లు నాకు బంధువులైనా కూడా నేను ఎప్పుడూ టికెట్ అడిగేవాడిని కాదండి. మా ఏలూరులో మా ఇంటి వెనకాలే థియేటర్లు ఉన్నాయి, మా ఇంటి ఆపోజిటే. అది కాకుండా మా బంధువులు థియేటర్లు కూడా ఉన్నాయండి. నేను ఎప్పుడు అడిగేవాడిని కాదు. ఆ బుకింగ్లో టికెట్ తీసుకుని నేను సంపాదించి చూస్తాం అన్నదే నాకు కిక్కు, ఇది వేరండి. కానీ ఈ రోజు అన్నాక ఆన్లైన్లో టికెట్లు దొరికేస్తున్నాయి. ఈ రోజు వేరు, మామూలుగా కాదండి. చిరంజీవి గారు
ఎంతో ఇది మందికి ఆ సినిమా అంటే ఐ మీన్ ఆ టికెట్ కోసం వెళ్ళినప్పుడు చాలా మెమరీస్ ఉంటాయి. కొంతమంది సైకిల్ పోయాయి అంటారు, షర్ట్స్ చింపుకుంటారు. అంటే అది మర్చిపోతామండి. టికెట్ మనకి టికెట్ దొరికింది, సినిమా చూస్తాం, సైకిల్లే ఉందిలే అని ఇది ఉంటుంది. మొత్తం చొక్కాలు జరిగిపోతాయి, చెప్పులు పోతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయండి. కానీ ఆ టికెటే ప్రధానం ముందు. మీకు నానిగారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అవునవును, అయింది ఇక్కడ సచిన్ థియేటర్ దగ్గర సైకిల్ పోయిందని. సైకిల్ పోయిందని అంతటి అమ్మాని ఆయన అన్నప్పుడు ఇక ఇదేనండి. ఎవరైనా సరే ఇంకా అదేం పట్టించుకోరు, అనుకోకుండా దొరుకుతాయండి. ఒకసారి దొరకవచ్చు. సో ఆయన ఒక పొలిటీషియన్ గా మీరు చూసారు, అలాగే మీరు అంతకన్నా ముందు ఆయన్ని యాక్టర్ గా అభిమానించారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు, అభిమానులు కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. సో బాస్ ఈ కార్యక్రమం కూడా చేస్తే బాగుండు, అంటే ఇలా కూడా చేస్తే బాగుండు సేవా కార్యక్రమాలు అనేలా అభిమానిగా మీరేమైనా ఉందా? అంటే మెయింటెనెన్స్ చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏమన్నా ఈ కమ్యూనిటీ హాల్స్ అండి అభిమానుల కోసం కట్టి, కొంతమంది దీంట్లో వాళ్ళని ఉద్యోగాల కింద ఇచ్చి అభిమానుల్లో వాళ్ళని దాన్ని మెయింటెనెన్స్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ అభిమానులకి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మినిమం ఒక ఛార్జీ పెట్టి ఇదవుద్దండి. ఎందుకంటే మీరు టిప్ టాప్ సామాన్ తీసుకొచ్చి ఎన్ని మనం ఇంటి దగ్గర ముందు చేయాలంటేనే 25,000-30,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఈ దీంట్లో చేసుకుంటే ఇవి 70,000, 50,000, 60,000 జరుగుతుంటాయండి. కానీ మినిమంగా 10,000, 116లను ఏదో పెట్టేసి దాని ఫస్ట్ ప్రిఫరెన్స్ అభిమానులకి ఏదన్నా ఉంటే ఇది. అలాగే తర్వాత ఇంకా పేదలు బోళ్ళు మంది ఉంటారండి, వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటే ఇది. కాకపోతే ఏంటంటే ఏం జరుగుద్దంటే ఈ చూడగలరా చేయగలరా, ఏమన్నా మిస్టేక్ అయితే గబుక్కన ఏమన్నా ఏమవుద్ది, ఈ మీరు చూస్తూ ఉంటారు న్యూస్లో, ఈ ఎక్కడ ఏం జరిగినా మా మెగా ఫ్యామిలీ మీదే వేస్తూ ఉంటారు గుట్టగాల్చి. ఇది ఎక్కడేమన్నా జరగండి ఏమన్నా అని మా మెగా ఫ్యామిలీ మా ఫ్యామిలీనే అంటూ ఉంటారు. అలా చేస్తే ఎక్కడో అక్కడ ఒక జిల్లాలో అన్న చిరంజీవి గారు దాన్ని ట్రయల్గా అభిమానుల గురించి నిర్మించితే దాని నుంచి వచ్చేదాన్ని ఫండింగ్గా ఇంకా వాడుతూ ఉండొచ్చండి. ఇప్పుడు చిరంజీవి గారు ఇంతకుముందు అభిమానులకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలనుకున్నారు. సపోజ్ ఈ ఇప్పుడు 25 జిల్లాలు ఉన్నాయండి, 25 జిల్లాల్లో 25 కమ్యూనిటీ హాళ్ళు కట్టి ఆ ఫండింగ్ వచ్చిన దాంతో కూడా అభిమానులకే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆయన దాని మీదే ఇది అవ్వాల్సిన ఇది లేదు, ఆయన జేబులో వేసుకోవాలని బ్యాంకులో వేసుకోవాలి. అభిమానులకి ఆ రకంగా కూడా ఆయన ఉపయోగం చేయొచ్చండి ఫండింగ్. ఎందుకంటే దీంట్లో పేదలు నిరుపేదలు ఉన్నారు. ఇప్పుడు నాకు అన్ని వసతులు ఉన్నాయి, బాగానే ఉన్నది, కానీ లేని వాళ్ళు ఉన్నారండి, రోజు కూలీ చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు. ఇలాంటివి గుర్తించి ఇచ్చేసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ కూడా ఇప్పుడు యాక్చువల్గా వెళ్తుందా అంటే ఇంకా నీకు ఈ వయసులో చిరంజీవి ఏంటి ఇదేంటి అని అంటూ ఉంటారు. అంటే ఇప్పటికీ మీరు ఇలా పార్టిసిపేట్ చేయడం కార్యక్రమాలలో ఇంత అభిమానం చూపిస్తుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడైనా అడ్డు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? మా మిస్సెస్ ఎప్పుడు అడ్డు చెప్పే ఇది లేదండి, నాకు ఎప్పుడు ఎంకరేజ్ అయ్యాడే. మా మిస్సెస్ టీచర్ అండి, స్కూల్ టీచర్ ఆవిడ. హెల్త్ బాగోక ఈ మధ్య మానేసి ఆవిడ ఇంట్లో ట్యూషన్లో ఇది చెప్తూ ఉంటాం. మా ఇంట్లో 150 మంది ట్యూషన్ పిల్లలు ఉంటారండి. ఆవిడ ఎప్పుడు ఇది ఉండదు, ఎందుకంటే మనం చేసేది మంచి పని, మంచి కార్యక్రమాలు. అందులో ఇంకోటి ఏంటంటే ఆవిడ కూడా చిరంజీవి గారు అమ్మాయి, దాంతో ఇది ఉండదండి, నాకు అబ్జెక్షన్ ఏమి లేదు. కార్యక్రమాలు ఇది కాబట్టి నాకు ఎటువంటి ఇది లేదు. ఆవిడ నుంచి ఎప్పుడు చెయ్యవుతాయి నాకు, అదే అన్నీ ఇస్తూ ఉంటుంది. బెటర్ ఆఫ్ అన్నదానికి ఆవిడ 100% ఇది. ఇదండి యాక్చువల్గా నేను కమ్యూనిటీ హాల్ కడతానికి ప్లాన్ చేశానండి. కొద్దిగా కొన్ని కారణాల వల్ల సైట్ అది మాకు రాలేదు. ఈ కూటమి గవర్నమెంట్లో అన్నా మేము కళ్యాణ్ గారిని కలిసి అడిగి దాని ఇది మీద వెళ్దాం అనుకుంటున్నాం అండి. ఎందుకంటే మంచి ఇది ఐడియా, దాన్ని జాగ్రత్త చేసుకుంటే అది అమ్మాయిలకి హెల్ప్ అవుద్దండి. దాని అట్లీస్ట్ మా ఏలూరు అది ఒక నమూనా, ఒక దాని డెమో కింద మేము ఇచ్చినా నెక్స్ట్ వేరే చోట కూడా అది జరుగుద్ది. ఎందుకంటే ఫస్ట్ తాడేపల్లిగూడెంలో బస్ షెల్టర్ కట్టారండి. మేము 97లో బస్ షెల్టర్ కట్టి అప్పుడు నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించామండి. అలాగే రెండోసారి కూడా రెండో బస్ షెల్టర్ కూడా కట్టామండి ఏలూరులోనే. 2 బస్ షెల్టర్లు కట్టాం, స్టేట్లో ఎవరో కట్టి ఉండరు, ఒకటే ఉంటుంది. రెండోది కూడా మేము నిర్మించడం జరిగింది. అది వినాయక్ గారితో ఠాగూర్ సినిమా అప్పుడు ఓపెన్ చేయించాలనుకున్నప్పుడు అనుకోకుండా ఒక మా అమ్మాయిని
ఎక్స్పైర్ అయ్యాడు. ఓకే ఆ రోజు ఆ కార్యక్రమం అక్కడితో ఆపేసామండి. ఓకే దానికి వినాయక్ గారు ఆ చనిపోయిన కుర్రాడికి ఆ రోజు అతని 2 ఆడపిల్లలకి చెరుకు ₹1,00,000 2,00,000 డిపాజిట్ చేశారండి ఆయన వినాయక్ గారు ఇదిలో ఇలాగా. తర్వాత చిన్న చిన్న ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. అశ్విని దత్ గారిని చూడాలన్న సినిమాకి తీసుకొచ్చి గ్రంథాలయంలో సైకిల్ స్కూటర్ పార్కింగ్కి షెల్టర్ కట్టించామండి. ఓకే దత్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారండి. 50 రోజు చూడాలని ఉంది ఫంక్షన్ నిమిత్తం ఆయన తీసుకొచ్చాం ఆ రోజు. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇలాగ ఏదో ఒక కార్యక్రమం ఎప్పుడో నిత్యం చేస్తూనే ఉంటామండి. దాని మీదే ఎవరన్నా గొప్ప స్పాన్సర్లు అడిగినప్పుడు కూడా అరే ఇలా మంచి చేస్తారు కరెక్ట్గా జరుగుతాయి అన్నది జరగదు అనేది ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. ఫండింగ్ ఏం కావాలి ఏంటని అడుగుతారండి. మాకు కూడా ఇలా ఇది అంటే ఓకే ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఓకే సో మీరు చిరంజీవి గారు 70వ పుట్టినరోజు సందర్భంగా 99 టీవీ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. సో ఒక అభిమానిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చిరంజీవి గారు ఈ మధ్యలో చాలామంది అమ్మాయిలను కలవలేకపోతున్నారు. ఒక్కసారి ఆయన ఈ 70 పుట్టినరోజు తర్వాత అందరితో జిల్లాల వారీగా అంటే ఇంతకుముందు ఆయన కలిసేవారండి. జిల్లాలో 3 జిల్లాలు 4 జిల్లాలు అందరితో ఒకసారి కలిస్తే చాలా ఆనందించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒకళ్ళు కలిసి ఒకళ్ళు కలవకపోవడం ఉందండి. నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే రేపు 2026కి ఈ కమ్యూనిటీ హాల్ గురించి ఒకటి, అలాగే ఆ బ్లైండ్ది చెస్ టోర్నమెంట్ ఒకటి. చిరంజీవి గారు మనం ఇప్పుడు చెప్పాలంటే ఆయన అభిమానుల్ని ఆయన్ని ప్రజలెవరో మర్చిపోకుండా ఉండాలంటే మనం నిత్య సేవ ఏదో ఒకటి మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ఆయన ఆ రూపం మనకు ఇప్పుడు పెద్ద తిరుపతి వెళ్తే అలాగ చూస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామిని. బయటకు వచ్చా సరిగ్గా చూసామా లేదా అని ఎలా అనుకుంటామో మేము కూడా చిరంజీవి గారితో గంట అవచ్చు, అరగంట అవచ్చు, 10 నిమిషాలు అవచ్చు, ఎంత వచ్చు బయటకు వచ్చాక బాస్ని మనం కలిసామా, నిజంగానే కలిసామా, చూసామా అని కాసేపు ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫోటో చూసాక అవును మనం కలిసాం కదా, ఫోటో దిగాం కదా అని అనుకుంటూ ఉంటామండి. అబ్బాయిలు ఆయన మీద మాకు ఈ ఊపిరిలో ఉన్నంత వరకు ఎవ్వరూ ఆయన్ని విడిచి మేము ఇదవ్వాలండి. సేవా కార్యక్రమాలు ఇప్పుడు నాకు 54 ఏళ్ళు అండి. 64 ఏళ్ళు వచ్చినా కార్యక్రమాలు చేయడానికి నేను ముందే ఉంటాను. ఎందుకంటే మనం చేసేది మంచి పని, దానికి ఎప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉంటాయి, మంచి చేసేవాడికి ఆశీస్సులు ఉంటాయి. అందుకని నేను ఇప్పుడు ఆ చిరంజీవి గారు మాకు ఆయన బలం ఎలాగో అమ్మాయిలకు కూడా ఆయన ఆ బలం ఇస్తూ ఉంటారు, శక్తి. కాసేపు మాట్లాడటమే మాకు ఎనర్జీ అండి. ఆ చిరంజీవి గారు మంచి ఇంకా కార్యక్రమాలు అమ్మాయిలకి మంచి ఇది జరగాలని కోరుకుంటున్నాను అండి. మీకంటే మీకు ఆయన అంటే ఎంత అభిమానమో మీ కళ్ళల్లోనే అర్థమైపోతుంది. సో మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా కూడా ఉందండి. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ మేడం. ఓకే సో చూసారు కదండి 70 రోజులు 70 సంగతులు స్పెషల్ కార్యక్రమంలో శ్రీరామకృష్ణమూర్తి గారి అనుభవాలు. సో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.